పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. Radhika is make you feel free. He's a breathing, the prince of people, the only one. వైజాగులో ఐబీఐ బ్యాంకుకు సంబంధించిన ఏటీఎం సెంటర్స్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి గత 3 నెలలుగా డూప్లికేట్ కార్డ్స్ ఉపయోగించి దొంగతనం చేస్తున్నాడు. ముందు కంప్యూటర్ తప్పన్నారు, ఇప్పుడేమో దొంగతనం అంటున్నారు. అనుమానం మీద 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కమిషనర్ ఈ రోజు ప్రెస్కు విడుదల చేస్తారు. సార్, వీళ్ళంతా పాత నేరస్తులు. వీళ్ళ వల్ల ఉపయోగం ఉంటుంది అనుకోవట్లేదు. కొటేషన్ తీసుకుంటాడు, వాళ్ళు అడిగిన పని చేసి పెడతాడు. పట్టపగలు హైవే రాబరీస్, చైన్ స్నాచింగ్స్. దొంగ డాక్యుమెంట్స్ పెట్టి లోన్స్ లో కొత్త కార్లు కొంటూ ఉంటాడు. తర్వాత వాటిని అమ్మేస్తూ ఉంటాడు. పిక్ పాకెటింగ్ కూడా చేస్తాడు. క్యాష్ కాదు, ఓన్లీ క్రెడిట్ కార్డ్స్. పిక్ పాకెటింగ్ మెయిన్ ఐటమ్. బైక్ మీద వచ్చి దొంగతనం చేస్తాడు. ఏటీఎం దగ్గర 2 జోబులు కొట్టేశాడన్న కేసులో 2 నెలలు జైలుకి వెళ్ళాడు. వదిలిపెట్టే, మనకు కావాల్సింది ఇలాంటి వాడు కాదు. పోతే నైట్ పెట్రోలింగ్ యాక్టివ్గా ఉంచండి. సార్. సార్, ఏంట్రా? తలబద్దలు కొట్టుకుని ఉపయోగం లేదు. ఇంత హైటెక్ దొంగతనాలు చేసే తెలివితేటలు వైజాగ్లో ఎవరికి లేవు. ఉంటే అమెరికాయలు ఉండేవాడు. చెప్పించాలు పో. పోండ్రా పోండి. హలో, అవును సార్, వైజాగ్లో అన్ని బ్రాంచీల కస్టమర్స్ కంప్లైంట్ చేయడానికి వస్తున్నారు. అందులో చాలా మంది అవుట్ ఆఫ్ మూడ్. ఇప్పుడు ఇక్కడ జోనల్ ఆఫీసు కూడా కొంతమంది వచ్చారు.
ఎక్స్క్యూజ్ మీ. ఎస్ చెప్పండి. ఏటీఎం సెక్షన్ ఎక్కడ? ఎందుకు మేడం? ఒక కంప్లైంట్ ఇవ్వాలి. వెళ్ళి ఆ చివరి కౌంటర్లో కలవండి. ప్లీజ్ ప్లీజ్ వినండి. ఏంటండి మీరు మాకు చెప్పేది? మా అందరికి న్యాయం కావాలి. మీ దగ్గరే ఉండేటువంటి ఏటీఎం కార్డు మీకు మాత్రమే తెలిసిన మీ పిన్ నెంబర్, మరి మీకు తెలియకుండా మీ అకౌంట్ లో డబ్బులు ఎలా మాయమవుతాయి? అంటే ఏంటి? మేమంతా అబద్ధం చెబుతున్నామన్నా మీ ఉద్దేశం? అయ్యో, నేను అలా అనలేదు. మీరు అలా అనరు. కష్టపడి సంపాదించిన డబ్బు మీ బ్యాంకులో దాచుకున్నాం. ఇలా జరిగితే ఎలా? చెప్పండి, మాకు సమాధానం కావాలి. దయచేసి మీరు బ్యాంకు నమ్మండి. ఎవరు కూడా మీ డబ్బుల్ని నష్టపోనక్కర్లేదు. మేము మిమ్మల్ని నమ్మాలా? మీ బ్యాంక్ లో లోన్ తీసుకుని 2 ఇన్స్టాల్మెంట్స్ కట్టకపోతే రికవరీ కోసం మా ఇళ్ల మీదకి బోండాలు పంపిస్తాం. ప్లీజ్, అంత పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అయితే మాకు సమాధానం చెప్పండి. నేను చెప్తున్నాను కదా, ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నాం. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఇన్వెస్టిగేషన్ చేయిస్తారు, పోయిన మొత్తాన్ని మీరు తిరిగి మాకు ఇన్వెస్టిగేషన్ కంటే ముందే ఇస్తారా? ప్లీజ్, ఇలా చెప్పి చెప్పి మీరు విషయాన్ని పెద్ద చేయకండి. అకౌంట్ క్లోజ్ చేయడం అనేది ఇంతవరకు జరగనే లేదు. ఇంకా ఏం జరగాలి? ప్రస్తుతానికి నేను నా అకౌంట్ని రేపు క్లోజ్ చేయబోతున్నాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, సాల్వ్ చేద్దాం. కంగారు పడకండి, సాల్వ్ చేద్దాం. తప్పగానే. అరే, అందరూ ఇక్కడే ఉన్నారండి. అందరికి దెబ్బడిపోయిందా? We don't care what you do, but our money better be safe. ఇది మరీ బాగుంది. చూడు, ఏటీఎం లో డబ్బులు పోతున్నాయి. మీరు ఏం చేస్తారో తెలీదు. మా డబ్బులు మాకు కావాలి. లేదనక నా సంగతి తెలుసుగా. ప్లీజ్. నువ్వు సారంటే నేను జారిపోను. ఎక్కడ పడితే అక్కడ జనాలు డబ్బులు దొబ్బేస్తున్నారు. ఏటీఎం పేరు పెట్టి ఇదో బిజినెస్ అయిపోయింది. ముందు పోలీసుల్ని పిలవండి. నీకెంత బొక్కడిందండి? 25,000. నన్ను అడిగితే అది పెద్ద బొక్కేం కాదు. పోలీసులు వచ్చారు. నువ్వెక్కడికి వెళ్ళిపోతానా? ముందు మా డబ్బుల సంగతి తేల్చు. పోలీసులు వచ్చారుగా, వాళ్లే తెలుస్తారు. పోలీసులు వచ్చి ఏం పీకుతారు? జనాల మీద చేయి చేసుకుంటారు. ఏంట్రా ఆ? చెయ్యి చేసుకోవాలా? ఆ? ఏంటి ఎక్కువగా వాగుతున్నావు? ఆ? వీడి పేరు అడ్రస్ తీసుకో. ఎందుకు సార్? నువ్వు రా. రైట్. వీడి పేరు అడ్రస్ రాసుకోండి. సుందరం సార్, వీళ్ళ విషయంలో ఏం నిర్ణయించుకున్నారు? డిపాజిట్స్ అన్ని ఇన్సూర్ అయ్యాయి సార్. పోయిన డబ్బంతా బ్యాంక్ వారికి తిరిగిస్తుంది. విన్నరుగా? విన్నాను సార్. అన్ని బ్యాంకుల్లోనూ ఇదే సిస్టమ్, కానీ ఈ బ్యాంకులోనే ఇలా జరిగింది. దట్స్ రియల్లీ షాకింగ్. కమింగ్ సార్. వీరు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నందకుమార మాధవ్. హలో, ప్లీజ్. మీ కంప్యూటర్ ఎక్స్పర్ట్స్ కనిపెట్టలేకపోయారా దీని గురించి? వేరే ఇంకెవరైనా అభిప్రాయం తెలుసుకున్నారా ఈ విషయంలో? సైంటిఫిక్ సాధ్యాసాధ్యాలు, కార్డు డూప్లికేషన్, ఇంకేదైనా? గెట్ మీ ద కార్డ్. సి, ఈ ఏటీఎం కార్డులో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ టేప్ మాత్రం ఇంపార్టెంట్. కార్డుకి టేప్ అంటించడం మామూలుగా జరుగుతుంది. అలాగే ప్రతి కార్డులో ఒక 16 డిజిట్ నంబర్ ఉంటుంది. ఆ నంబర్ గురించి కస్టమర్లకు కూడా తెలియదు. ఓన్లీ కంప్యూటర్ నోస్. కస్టమర్లకు తెలిసేది కేవలం 4 డిజిట్ ఉన్న పిన్ నెంబర్ మాత్రమే. టేప్లో ఉన్న నెంబర్తో పిన్ నెంబర్ మ్యాచ్ అయితేనే క్యాష్ డ్రా చేయడం జరుగుతుంది. అలాంటప్పుడు ఇంతమంది కస్టమర్ల సీక్రెట్ నెంబర్ కనుక్కోవడం అంటే ఇట్స్ ఇంపాసిబుల్. మెషిన్ లోపల చెయ్యి పెట్టి డబ్బు తీసుకోలేంగా. ఒరిజినల్లో డూప్లికేటో కార్డు కావాలి కదా. ఎక్స్పర్ట్స్ కూడా చెప్పలేకపోతున్నారు సార్. దెన్ డూ వన్ థింగ్. వైజాగ్లో ఉన్న ఏటీఎం సెంటర్స్ అన్ని క్లోజ్ డౌన్ చేయండి. బాగుంది, చాలా గొప్ప సజెషన్. ఏంటి? పెద్ద కంపెనీలు ఎన్నింటికో ఇందులో అకౌంట్లు ఉన్నాయి. ఇది మూసేయాలా? ఇక మా క్రెడిబిలిటీ ఏముంటుంది? అంతేకాదు, ఈ కార్డు ఉపయోగించి మిగతా బ్యాంక్ ఏటీఎంలో క్యాష్ డ్రా చేస్తారు. మీలాంటి బిలో యావరేజ్ కంప్యూటర్ లిటరసీ ఉన్న వాళ్ళతో ఏం పని జరుగుతుంది? హలో, కంప్యూటర్ దొంగలైనా సముద్రపు దొంగలైనా పట్టుకోవటం పోలీసులకు తెలుసు. గోపి, సార్. డబ్బు పోగొట్టుకున్న వాళ్ళ దగ్గర స్టేట్మెంట్స్ తీసుకో. సార్. తర్వాత ఇతని దగ్గర. ఓకే సార్. ప్రపంచ జ్ఞానం ఏమాత్రం లేని వాళ్ళు కూడా ఐపీఎస్లు అవుతున్నారు. ఎవరయ్యా ఇతను? కొత్త ఏసీపీ హారిస్ మహమ్మద్. ఈ మధ్యనే ఛార్జ్ తీసుకున్నారు, అందుకే స్పీడ్గా ఉన్నారు. ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆఫీసర్ వస్తున్నాడు. అతను ఐపీఎస్ఏ, కానీ ఇప్పుడు కాదు. సైబర్ క్రైమ్ ని ఇన్వెస్టిగేట్ చేసే ప్రైవేట్ ఐ. హలో, నేను ఇప్పుడు అనపర్తిలో ఉన్నాను రా. హాయిగా పడుకొని రావచ్చు అని ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసి ట్రైన్లో వచ్చా. 4 పెగ్గలేసి పడుకున్నా. కళ్ళు తెరిచి చూసేసరికి వైజాగ్ దాటి అనపర్తిలో ఉన్నా. ఓకే ఓకే, ఉంటా, బాయ్. వైజాగ్ వెళ్ళడానికి ట్రైన్ ఏమైనా ఉందండి? రావాల్సింది రాలేదయా, వచ్చినప్పుడు ఎక్కువ పో.
అదేంటండి అలా మాట్లాడతారు? అలాగే మాట్లాడతానయ్యా. ట్రైన్ ఏమి నేను లాక్ రావడం లేదుగా, వచ్చినప్పుడు ఎక్కువ పో. పెద్ద అడుగొచ్చాడు. అలా చూస్తే ఎవడు భయపడ్డు, కానీ కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే రాసి ఆ డబ్బాలో పడేసి వెళ్ళు. పొద్దున్నే వచ్చినాడు పానాలు చేయడానికి. విశాఖపట్నం రైల్వే జోన్ అధికారులకు ఆ, ఈ రోజు ఉదయం రైల్వే ఎంక్వైరీ కౌంటర్లో ఉన్న మూల శంకతో బాధపడుతున్న వాడిలా ముఖం పెట్టినటువంటి ఓ చెత్తెదవా ఏయ్! నాతో చాలా అమర్యాదగా ప్రవర్తించాడు. వైజాగ్ వెళ్ళడానికి బండి ఉందా అని అడిగితే వచ్చినప్పుడు వెళ్ళవయ్యా అని సమాధానం చెప్పాడు ఈ ఏయ్! పోరంబోకు సన్నాసి. ఇక ముందు ఇలాంటి ఉద్యోగంలో చేర్చుకునేటప్పుడు మినిమం 4-5 దెబ్బలు తిని ఓర్చుకునే వాళ్ళనే చేర్చుకోవాలని మరీ కోరుతున్నాను. ప్రస్తుతం వీడిని కొట్టలేకపోతున్నాననే బాధతో అలెగ్జాండర్ ఫిలిక్స్. వెయ్యనా సార్? ఎక్కడికి తీసుకొచ్చారంటే? బ్యాంక్ వెళ్తున్నాను కదా చెప్పారు. బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాధవ్ గారు ఆఫీసు. చాలా పెద్ద బిల్డర్. రండి. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మాధవ్ గారు ఉన్నారా? ఉన్నారు సార్. మిస్టర్ ఫిలిక్స్ వచ్చారని చెప్పండి. ఓకే. దీపక్, కనెక్ట్ ది చైర్మన్. ఇన్ఫార్మ్ చేశాను, వస్తారు. ఓకే. గుడ్ మార్నింగ్ మిస్టర్ ఫిలిక్స్. Yeah. ప్లీజ్ కమ్. లా 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 లా. పెన్ నంబర్ రాసుకోవడానికి అంతే. కూర్చోండి సార్. థ్యాంక్ యూ. స్టేట్స్ నుంచి ఆర్కిటెక్చర్ ఒకరు వచ్చారు. మాధవ్ గారు డిస్కస్ చేస్తున్నారు. కాసేపట్లో వచ్చేస్తారు. Okay. తాగడానికి ఏమైనా కావాలా? వద్దు బేబీ, ఇప్పుడు తాగడం స్టార్ట్ చేస్తే ఆపడం చాలా కష్టం. రా కూర్చో మాట్లాడుకుందాం. నువ్వు? ఐ మీరా, మాధవ్ సార్ సెక్రటరీని. ఓ మాధవ్ లక్కీ ఫెలో. మీకు మ్యారేజ్ అయిందా? కాలేదు సార్. ఇంకా దేనికి ఆలస్యం? త్వరగా చేసుకోవచ్చుగా. వెల్కమ్ మిస్టర్ ఫిలిక్స్. హలో. నథింగ్ సార్. సి మిస్టర్ ఫిలిక్స్, మీరు చేయాల్సిన అసైన్మెంట్స్ 2. ఒకటి, ఈ రాబరీలో ఉన్న సైంటిఫిక్ లోపాలు ఏంటనేది. 2, ఆ సైంటిఫిక్ లోపాలని మనం ఎలా నివారించగలమని. సింపుల్. మీకు ఎన్ని రోజులు పడుతుంది? హెడ్ ఆఫీస్ నుంచి నాకు వచ్చింది అసైన్మెంట్ రిక్వెస్ట్, ఫ్లైట్ టికెట్ మాత్రమే. డీటెయిల్స్ ఏం లేకుండా టైము డేట్ అంటే హౌ కెన్ ఐ టెల్? ఓకే. మీరా, గెట్ మీ ద ఫైల్స్. ఎస్ సార్. మీరా. సారీ సార్. మతి మార్పు అనుకుంటా. ఎక్స్క్యూజ్ మీ. ఓకే. హలో. మీరు విన్నది కరెక్టే. హే, లిటిగేషన్ లేని లేవు. వారసులకు సంక్రమించినటువంటి ప్రాపర్టీ. కమిషన్ దొరుకుతుంది. బ్రోకరు ఒక మంత్రి. ఇది మంచి డీల్ వసంత్, వదులుకోకు. మీరా. సార్. ఫిలిక్స్. ఎస్. పోతే మీ అకామిడేషన్ బ్యాంక్ గెస్ట్ హౌస్ లో డ్యూ డ్రాప్స్. ఓకే. వీరి మొట్టమొదటి ప్రాజెక్టు ఆ డ్యూ డ్రాప్స్. ఓకే, లెట్ మీ గో త్రూ ద ఫైల్స్. యా, మీరా. రండి సార్. నువ్వేంటి బేబీ షూ లేకుండా వస్తుంది? సుందరం సార్, చూస్తుంటే అల్లరి చిల్లరగా ఉన్నాడు. సరిగ్గా పనిచేస్తానంటావా? అయ్యో అలాంటిదేం లేదు సార్.
ఎవరు నువ్వు? చూస్తే తెలియట్లా షెఫ్. ఓ గెస్ట్ హౌస్ మొత్తం 5 స్టార్ లుక్ అనమాట. అంతేనా ముసలైనా? ఓయ్ ఆ బ్యాగ్ తీసి లోపల పెట్టు. ఓయ్ నేను ఇక్కడ షెఫ్ ని పోర్టర్ని కాదు. ఓహో నీ పేరేంటో? సన్నీ. అంటే సన్నీ సన్నీ అక్షరాలు కూడా తెలియవా? సన్నీ. ఇదేం రాజభవనం ఏం కాదు, ఇంత ఆర్భాటాలు ఏం అక్కర్లే. ఓ గళ్ళ లుంగి, మామూలు కట్ బనేను, భుజాన తుండు, అది నీ గెటప్. పొట్లో కొంచెం పస్తా సన్నీ అంట సన్నీ. బ్యాగ్ తీసుకురా. నా సాంబారు టేస్ట్ చూస్తే తెలుస్తుంది వెధవకి మనమేంటో మన టాలెంట్ ఏంటో. Radio waves are mainly utilized to transmit data within wavelengths ranging from hundreds of meters to just under 1 millimeter. The primary mediums of utility are televisions, mobile phones, and MRI wireless networking. As you all would probably know, an antenna or a radar is a popular device used to transmit electromagnetic waves. సార్ Although the ఒక చిన్న డౌట్. అదేంటంటే ఈ టెలిపతి ఫీలింగ్స్ కి బేస్ వేవ్సే కదా? ఆ వేవ్స్ ని రిసీవ్ చేసుకొని డీకోడ్ చేయడానికి ఏదైనా డివైస్ ఉందా? ఆ డివైస్ మన మనసులోనే ఉంటుంది బుజ్జి. silence please. అంత తేలిగ్గా తీసిపారేయాల్సిన చిన్న విషయం ఏమీ కాదు అభిరామికి వచ్చిన డౌట్. ఈ వయసులో సహజంగా రావాల్సిన సందేహమే తనకొచ్చింది. సార్ క్లాస్ లో మాత్రమే వస్తాయి అభిరామికి సందేహాలు. బుజ్జి వివేక్, కనిపించేదంతా నిజం కాదు, పెళ్ళైనంత మాత్రాన వాడు మగాడు కాదు మిస్టర్. ఇలాంటి వాటినే క్లిష్టమైన సందేహాలు అంటారు. కొన్ని సందేహాలు వివరిస్తే అర్థం అవుతాయి, కానీ కొన్ని సందేహాలు ఎంత వివరించినా అర్థం కానే కావు. అలాంటి ఒక సందేహమే అభికొచ్చింది. మనోజ్, నువ్వు ఇలా క్లాసులో ఈల వేస్తే నిర్దాక్షిణ్యంగా నేను బయటకు పంపించాల్సి వస్తుంది. సారీ సార్. మిస్ అభిరామి, డౌట్స్ అన్ని తీరి డిగ్రీ పుచ్చుకునే వయసు నీకు ఇంకా వచ్చినట్టు లేదనుకుంటాను. ఆ వయసు వచ్చినప్పుడు నీ సందేహాలన్నీ నన్ను అడిగితే చాలు, నేను వాటన్నిటిని తీరుస్తాను. ఓకే? ఓకే సార్, అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను. అంతవరకు వెయిట్ చేస్తే లైఫ్ వేస్ట్ అవుతుంది. అభి, నీకు తెలుగు వచ్చుగా? సార్ మీకు తమిళ్ వచ్చు కదా? సార్ మన తమిళ్ బ్రాహ్మిన్స్ మాట్లాడుకునేటప్పుడు తమిళ్లోనే మాట్లాడుకోవాలి, లేదంటే మిగిలిన వాళ్ళకి మనకి తేడా ఏంటి? అభిరామి, నువ్వు నా స్టూడెంట్ అని గుర్తుంచుకో. సార్ మా అమ్మ కూడా మా నాన్నకి స్టూడెంట్ ఏనట. మ్యాథ్స్ 3 సార్లు ఎంట్రన్స్ రాశావు, కనీసం ఈసారైనా పాస్ అయ్యేందుకు ట్రై చేయి. అది పెళ్ళయ్యేంత వరకు ఎంట్రన్స్ పాస్ అవ్వకూడదని మా నాన్నగారి ఇన్స్ట్రక్షన్. అసలు నిన్ను కానివ్వండి.